ఇటీవల కాలంలో జర్నలిజం తన ఆత్మను కోల్పోయి ఒక యుద్ధ రంగంగా మారింది. ప్రజలకు నిజాన్ని తెలియజేయాల్సిన మీడియా రాజకీయ పార్టీల చేతిలో బందీగా మారిపోయింది. ముఖ్యంగా ఏబిఎన్, టీవీ5, మహా టీవీ లాంటి కొన్ని ఛానళ్ల కంటెంట్ చూస్తుంటే ఇది న్యూస్ ఛానలా లేక ఓ ప్రైవేటు పార్టీ ప్రచార కేంద్రమా అనే సందేహం కలగక మానదు. ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావు, మహా టీవీ మూర్తి వంటి ప్రముఖులు జర్నలిజం ముసుగులో ఒక పార్టీకి మద్దతుగా మరొక పార్టీపై అప్రతిష్ట కలిగించే విధంగా కథనాలను అల్లి ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితిలను లక్ష్యంగా చేసుకుని నిరంతర తప్పుడు ఆరోపణలు, అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యలో విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈ 5 జర్నలిస్టులను సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల నివాసం తెలంగాణలో ఉన్న ఏడుపు మాత్రం ఆంధ్రప్రదేశ్ కోసం అన్న వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వీరిలో కొంతమందికి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా ఉండకపోవచ్చు. కానీ రాజకీయ నిర్ణయాలపై ప్రభావం చూపేలా ఒక పార్టీకి ప్రత్యేకంగా ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయారు. నేడు ఈ సో కాల్డ్ మీడియా ప్రతినిధులు జర్నలిస్టులుగా కాకుండా ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రచార సైనికులుగా మారిపోయారు. సమర్థవంతమైన నిష్పక్షపాత జర్నలిజాన్ని ఆశించే ప్రజలకు ఇది నిజంగా బాధాకరం. ప్రజలే తమ ఓటుతో నిర్ణయం తీసుకోవాలి కానీ టీవీ స్టూడియోలో కూర్చున్న ఎడిటర్లు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించలేరు.